కారం రంగు రుచితో ఉంటుంది. ఆచి మిరపపొడి అదరగొట్టే కారం రంగు రుచి. ఉపరాష్ట్రపతి రాజ్యసభ చైర్మన్ జగదీప్ ధన్ఖడ్ పై విపక్షాలు అవిశ్వాస తీర్మానం నోటీసులు ఇచ్చాయి. అవిశ్వాస తీర్మానంపై దాదాపు 70 మంది ఎంపీలు సంతకాలు చేశారు. అవిశ్వాస తీర్మానం అంశంలో కాంగ్రెస్ లీడ్ తీసుకుంటోంది. కాంగ్రెస్ సభ్యులతో చైర్మన్ రాజ్యసభలో వ్యవహరిస్తున్న తీరు వల్లే అవిశ్వాస తీర్మానం నోటీసు ఇచ్చినట్లు చెప్తున్నారు. పార్లమెంట్లో కీలక పరిణామం చోటు చేసుకుంది. రాజ్యసభ చైర్మన్ జగదీప్ ధన్ఖడ్ పై ఇండియా కూటమి అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టింది. ఆయన పక్షపాతిగా వ్యవహరిస్తున్నారంటూ ఆక్షేపించింది. ఈ అవిశ్వాస తీర్మానానికి తృణమూల్ కాంగ్రెస్, ఆప్తో సహా ఇండియా కూటమి నేతలు మద్దతిచ్చారు. ఈ తీర్మానాన్ని ప్రవేశపెట్టేందుకు 50 మంది ఎంపీల మద్దతు కావాల్సి ఉంటుంది. అయితే 70 మంది ఎంపీలు సంతకాలు చేశారని కాంగ్రెస్ చెబుతోంది. తీర్మానం ఆమోదం పొందాలంటే ఉభయ సభల్లో అవిశ్వాస తీర్మానం మెజారిటీ ఓట్లతో నెగ్గాల్సి ఉంటుంది. అయితే ఇండియా కూటమికి పార్లమెంటు ఉభయ సభల్లోనూ మెజారిటీ లేకపోవడంతో ఈ తీర్మానం నెగ్గే అవకాశం లేదని తెలుస్తోంది. విజయం సాధిస్తామని విపక్షాలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నాయి. ప్రొసీజర్ ప్రకారం అవిశ్వాస తీర్మానం ముందు రాజ్యసభలో ప్రవేశపెట్టాలంటే 14 రోజుల ముందే నోటీసు ఇవ్వాలని రాజ్యాంగం చెబుతోంది. అయితే ఈసారి సెషన్ డిసెంబర్ 20తో ముగుస్తూ ఉండడంతో తీర్మానం అసలు సభలోకి వచ్చే అవకాశమే లేదని తెలుస్తోంది. కేవలం చైర్మన్ తీరును దేశ ప్రజల ముందు వ్యక్తపరచాలనే వ్యూహంతోనే ఇండియా కూటమి అవిశ్వాస తీర్మానం అంశాన్ని తెరపైకి తీసుకొచ్చిందన్న వాదన వినిపిస్తోంది. ఇదిలా ఉంటే పార్లమెంటు సమావేశాల్లో వాయిదాల పర్వం కొనసాగుతోంది. సభ ప్రారంభమైన నిమిషాల వ్యవధిలోనే లోక్సభ, రాజ్యసభ వాయిదా పడ్డాయి. అదానీ వ్యవహారంపై ప్రతిపక్ష ఎంపీల ఆందోళనతో ఉభయ సభలు మధ్యాహ్నం 12 వరకు వాయిదా పడ్డాయి. తరువాత కూడా పరిస్థితిలో మార్పు రాలేదు. దీంతో 2 సభలు బుధవారానికి వాయిదా పడ్డాయి. పార్లమెంట్లో విపక్షాల నిరసనలపై లోక్సభ స్పీకర్ ఓం బిర్లా అసహనం వ్యక్తం చేశారు. గత కొన్ని రోజులుగా జరుగుతున్న సంఘటనలు ఏమాత్రం బాగాలేవని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. అంతకుముందు పార్లమెంటు ఆవరణలో విపక్ష నేతలంతా కలిసి ప్రధాని మోడీ, అదానీల బొమ్మలున్న బ్యాగులు ధరించి నిరసన తెలిపారు. ముందు రోజు రాహుల్ గాంధీ, మోడీ, అదానీ మాస్కులతో వచ్చిన సభ్యులను ఇంటర్వ్యూ చేశారు. వీటన్నిటిపై కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు అభ్యంతరం వ్యక్తం చేశారు. ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ పార్లమెంటు ముందు తమాషా చేశారని విమర్శించారు. అంతకుముందు సభలో రాహుల్ అధ్యక్షతన కాంగ్రెస్ ఎంపీలు సమావేశమయ్యారు. ఉభయ సభల్లో అనుసరించాల్సిన వ్యూహంపై లోక్సభ ప్రతిపక్ష నేత కాంగ్రెస్ ఎంపీలతో చర్చించారు. ఎంపీల అభిప్రాయాలు, సూచనలు తీసుకున్నారు రాహుల్ గాంధీ.